మామూలుగా డైరెక్టర్ అనేది మనకు బాగా వినిపిస్తుంది దర్శకుడు అనే కన్నా. ఆ సినిమాని ఒక టైటిల్గా పెట్టడం అనేది ఒక కొత్తదనం. దాంతో వచ్చే ఛాలెంజెస్ కూడా ఎంత ఉంటాయో నాకు తెలుసు. సో సినిమా ముందు ఫస్ట్ నేను మాట్లాడాల్సింది నా ఫేవరెట్ దర్శకుడు సుకుమార్ గారు. ఫేవరెట్ ఎందుకు అంటున్నానంటే, నేను అతి తక్కువ రోజుల్లో ఇంతగా నచ్చేసిన వ్యక్తి సుకుమార్. నిజంగా ఒక డైరెక్టర్తో నేను సినిమా మొదలు పెట్టినప్పుడు మినిమం 1 వీక్ పడుతుంది అందరూ అడ్జస్ట్ అవ్వడానికి. 1 అవర్ కూడా కాదు కదా, 10 నిమిషాలు పట్టింది ఫస్ట్ షాట్కి వెళ్ళేటప్పుడు. సుకుమార్ కంపోజ్ చేశాడు. సరే ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు ఆ సినిమా, మళ్ళీ మన ఫంక్షన్లో మాట్లాడాలి. సుకుమార్ గురించి ఒకటి చెప్పాలి. ఆయన బ్రెయిన్ వెళ్ళే స్పీడు, ఆయన ఐడియాస్ వచ్చే తీరు చూస్తే ఆయన హోల్ లైఫ్ టైం డైరెక్షన్ చేసిన అది సరిపోదు. ఒక లైఫ్ టైం సరిపోదు ఆయన చేసే ఐడియాస్ అన్నిటినీ డైరెక్ట్ చేస్తే. ఆ ద్వారాలో ఒక మంచి ప్రొడక్షన్ మొదలుపెట్టి 10 మంది కొత్త డైరెక్టర్స్ని యాక్టర్స్ని స్టార్ట్ చేసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సుకుమార్. దాని తర్వాత సుకుమార్ ఒక రైటర్గా కాదు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉండడం అనేది మామూలు విషయం కాదు. నేను అర్థం చేసుకోగలను. నిజంగా అదృష్టంతో నేను ఒక ప్రొడ్యూసర్ అయ్యాను. నాన్నగారి 150 చేశాను, ఇప్పుడు ఉయ్యాలవాడ చేస్తున్నాను. అది ఎంత స్ట్రెస్, అది ఎంత కష్టమో నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. అలా ఉంటూ కూడా క్రియేటివ్గా ఆయన ఎంతో బాగా చేస్తూ మా రంగస్థలం ఆ ప్రెషర్స్ అన్ని పక్కన పెడుతూ తిరిగి ఆయన ఫోకస్ అంతా డైరెక్షన్ మీద, ఆయన చేసే సినిమా మీద పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అది హ్యాట్స్ ఆఫ్ టు సుకుమార్ ఫర్ దట్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.